తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. బయటకు రావాలంటే జనం వణికిపోతున్నారు. చలి ప్రభావం కూరగాయల సాగుపై తీవ్రంగా పడుతుంది. చలి తీవ్రతతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయల సాగు తీవ్రంగా దెబ్బతింది. ఆకు మొత్తం నల్లబడిపోవడంతో పూత రాలిపోతుంది. చలి కారణంగా మిగిలిన కొద్దిపాటి పిందెలు తొలిదశలోనే రాలిపోవడంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గి రైతన్న ఆర్థికంగా నష్టాల పాలవుతున్నాడు. మరోవైపు మార్కెట్కి వస్తున్న కూరగాయలను రైతుల నుంచి కొని వినియోగదారులకు అమ్ముతున్న వ్యాపారులు మాత్రం డిమాండ్కి తగిన సప్లై లేదన్న కారణం చూపి సుమారుగా 50% మేర పెంచిన ధరలకు కూరగాయలు అమ్ముతున్నారు. ప్రస్తుత సీజన్లో కేజీ 20 రూపాయలకు దొరికే టమాటో 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది. బీరకాయ కేజీ ధర 100 దాటిపోగా బెండ, కాకర, పచ్చిమిర్చి ధరలు సెంచరీకి దగ్గరగా ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ తక్కువ ధరకు దొరికే ఆకుకూరలు ఇప్పుడు కేజీ 150 రూపాయలు పెడితే గానీ దొరకడం లేదు. దాదాపుగా అన్ని రకాల కూరగాయల దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో రేట్లు పెరిగిపోయాయి. 20 సంవత్సరాల కూరగాయల సాగు చూస్తున్నాం కానీ ఎప్పుడు కానీ మాకు నవంబర్ నుంచి జనవరి మధ్యలో విపరీతమైన కూరగాయలు డౌన్ అయ్యి విపరీతమైన ఈల్డింగ్ వచ్చేది. గత వాతావరణంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకు చలి ఎక్కువ ఉండడం వల్ల అసలు కూరగాయలు అనేటివి సరిగా దిగుబడి రాక, ఎదుగుదల లేక, ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ కరెక్ట్ కాక, ఎందుకంటే మాకు పూత ఆగాలంటే దానికి తగ్గ సూర్యరశ్మి అవన్నీ కావాలి కాబట్టి ఎవ్వి చక్కగా దిగుబడి వస్తలేవు. ఎందుకంటే చలి అనేది బాగా మైనస్లకు పోతుంది కాబట్టి మాకు ఇయ్యాల వండే టమాటా ఒక 15 రోజుల వరకు కూడా మాకు ఎరుపు రంగు వస్తలేదు. అట్లా ఈ వాతావరణానికి క్యాబేజ్, కాలీఫ్లవర్ తప్ప మిగతా పంటలు బీర కానీ, బెండ కానీ, కాకర కానీ ఇట్లాంటివన్నీ మన మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అంటే ఆకుల ద్వారా తీసుకునేటి ఎవి కూడా కరెక్ట్ తీసుకోలేక మాకు దిగుబడి అనేది చాలా తగ్గిపోయింది. నేను టమాటా సాగు చేసిన 20 గుంటలలో సాగు చేసిన, వంకాయ 30 గుంటలలో సాగు చేసిన. ఈ టమాటా సాగు ఇప్పటివరకు ఈల్డింగ్ వెళ్ళేది ఉండే, స్టార్ట్ అవుతలేదు. చలికి మన పూత వస్తుంది, పూత చలికి మాడిపోతుంది, పిందెలు పడతలేవు. అట్లా ఇట్లా దీంతో లాస్ అయిపోతున్నాం. ఈ వంకాయ కూడా మొత్తం ఖరాబ్ అయిపోతాం, పూత మొత్తం మాడిపోతుంది చలికి. టమాటా ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది, కానీ ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఫ్రూట్ సెట్టింగ్ అవ్వట్లేదు, ప్లస్ ఈ ఫ్లవరింగ్ అనేది మొత్తం డ్రాప్ అయిపోతున్నది. సో అందుకోసమనే ఈ చలి బాగా ఎక్కువ ఉన్నది, అందువల్ల మాకు పంటలు ఏం రావట్లేదు. అందుకోసమనే మార్కెట్లో అధిక ధరలు ఉండడం చూస్తున్నాం మనం. వాస్తవానికి ఆకుకూరలు కూడా ఇప్పుడు గోంగూర చూసుకున్నట్లయితే గోంగూర ఈ టైంలో చలి లేకుండా ఇంతగానం చలి తీవ్రత తక్కువ ఉన్నట్లయితే గోంగూర మార్కెట్లో మనకు 10-15 రూపాయలకు దొరుకుతుంది. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల గోంగూర అనేది మొత్తం మాడిపోతుంది, మన గ్రోతింగ్ కూడా ఎక్కువ రావట్లేదు. అందుకోసమనే మార్కెట్లో 10 రూపాయలకు దొరికే గోంగూర ఈరోజు 50 రూపాయలు, 100 రూపాయలు అమ్ముతున్నారు. ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. గతంలో 200 రూపాయలకు వారం రోజులకు సరిపడే కూరగాయలు వస్తే ఇప్పుడు 2 రోజులు కూడా రావడం లేదంటున్నారు వినియోగదారులు. చలి కారణంగా కూరగాయల సాగుపై ప్రభావం చూపిందని రైతులు చెప్తున్నారు. పూత నల్లబడిపోతుందని, అదేవిధంగా పిందెలన్నీ రాలిపోతున్నాయని అంటున్నారు. ఈసారి పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని తెలుపుతున్నారు. టమాటా కానీ, బీరకాయలు కానీ విపరీతమైనటువంటి రేట్లు ఉన్నాయి. ఒకప్పుడు 500 రూపాయలు తీసుకోపోతే కనీసం ఒక కుటుంబానికి సరిపోయేటటువంటి వస్తువులు కూడా, అంటే కూరగాయలు వస్తుండే. ఈరోజు ధరలు పెరగడం మూలంగా 500 తీసుకోపోతే కూడా కనీసం బుట్ట నిండలేనటువంటి పరిస్థితి వస్తుంది. మరి టమాటా కూడా విపరీతమైనటువంటి రేట్లు. టమాటా కానీ, బీరకాయలు కానీ, మిర్చి కానీ ప్రతిదీ కూడా ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ మార్కెట్లో కూరగాయలు మాత్రం బాగానే ఉన్నాయి, కానీ రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. బీరకాయలు 100 రూపాయల కిలో అయినాయి, సామాన్యుడు తినే పరిస్థితులు లేకుండా అయినాయి. మొత్తానికి చలి ప్రభావం కూరగాయల సాగు మీద విపరీతంగా పడింది. అటు రైతులను, ఇటు వినియోగదారులకు కష్టాలు తెచ్చిపెడుతుంది.